ప్రస్తుతం మనం ఏదైతే పలాస కాశీబొగ్గులో ఉన్నామో ఇక్కడ చూసుకోవచ్చు. ఏకాదశి నాడు ఏదైతే హరిముకుంద పండుగ కట్టించినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన దేవాలయం, కానీ ఇక్కడ ఒక దారుణమైన సంఘటన అయితే ప్రస్తుతానికి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాము. ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు అప్పచెప్పలేదు. ఇప్పటికీ కూడా 96 ఏళ్ల వృద్ధుడే దీన్ని నిర్మించారు. గతంలో కూడా మనం చాలా వరకు ఆయనతో మాట్లాడడం జరిగింది, ఆయన వీడియోలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కోవిల్ చాలా ఫేమస్ అయ్యి ఎక్కువ మంది భక్తులు కూడా రావడం మొదలు పెట్టారు. ఈ టెంపుల్ ని మొదలుపెట్టి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. అయితే ఈ 5 నెలల వ్యవధిలోనే చాలా ఫేమస్ అవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీనిని చిన్న తిరుపతిగా భావిస్తారు. కాబట్టి ముఖ్యంగా మనకి కార్తీక మాసం మొదలైంది కాబట్టి ఏకాదశి నాడున, తొలి ఏకాదశి నాడున దీన్ని దర్శించుకున్నట్లయితే చాలా వరకు మంచిది అని చెప్పే భావంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రావడంతో ఎక్కువ మంది క్రౌడ్ అయిపోవడంతో సాధారణంగా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇది ఎంట్రీ అన్నమాట. సో ఈ గ్రిల్స్ అనేటటువంటి మనకి బేసిక్ గా ఇది ఎంట్రీ ఇస్తారు, దాన్ని ఎగ్జిట్ కింద యూజ్ చేస్తారు. అయితే ఈ రోజు మాత్రం ఎందుకనో తెలియదు కానీ దీన్ని క్లోజ్ చేసి కంప్లీట్ గా ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా ఒకే వైపు పెట్టడం జరిగింది. సో ఈ ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఒకే వైపు పెట్టడంతో మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి చాలా వరకు భక్తులందరూ కూడా ఓవర్ క్రౌడ్ అయిపోవడంతో ఈ రైలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైలింగ్స్ మీద నుంచి వాళ్ళు వెళ్ళడం ఈ చూసుకోవచ్చు. దీన్ని ఆల్రెడీ మనకి ఇది విరిగిపోయింది. సో ఈ రైలింగ్స్ క్రాస్ అవుతున్నప్పుడు జనాలందరూ కూడా ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఈ రైలింగ్ దగ్గర నుంచి మనం లైవ్ లో చూడొచ్చు. చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంది. ఈ ఏదైతే రైలింగ్ ఉందో ఇది మెట్లకు ఆనుకొని ఉండేది, కానీ భక్తులందరూ కూడా ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు ఒకటే అవడంతో ఈ రైలింగ్ విరిగిపోవడం వలన చాలా మంది భక్తులు ఇక్కడ చూస్తున్న విధంగా ఈ మెట్ల కింద నుంచి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. అయితే మనం చూస్తే ఎత్తు కూడా చాలా వరకు ఎక్కువ హైట్ ఏమి లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా తక్కువ హైట్ లా కనిపించినప్పటికీ కూడా ఇది చాలా వరకు షార్ప్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎడ్జెస్ కూడాను అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేశారు. ఈ ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారు. మహిళలు కూడా దాదాపు ఒక 40-50 ఏళ్ళు వయసున్న వాళ్ళు కూడా ఉండడంతో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ పడేసరికి వాళ్ళ మీద మిగతా భక్తులు కూడా పడిపోవడంతో స్పాట్ లోనే ఎక్కడికిక్కడే 7 మృతి చెందడం జరిగింది. అయితే వీళ్ళతో పాటుగా ఇప్పటికే ఇంకో 2 హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. ఓపెన్ చేసి ఎన్ని నెలలు అయిందండి? ఇది చేసి 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్ అయిపోయింది. కాకపోతే ఈ రోజు ఏకాదశి కారణంగా ఎక్కువ మంది, ప్రతిసారి 2-3 వేల మంది వచ్చేవాళ్ళు, ఈసారి ఎక్కువ మంది వచ్చారు. ఎంత మంది వచ్చి ఉంటారు? దాదాపు సరే ఒక 20,000 పైగా మంది వచ్చారు. 20,000 పైగా భక్తులు వచ్చి ఉంటారు. సో ఇక్కడ సెక్యూరిటీ గానీ ఇంకేమీ లేదు, ఒకే సెక్యూరిటీ అక్కడ ఉంది. సో ఇన్ గేట్ అవుట్ గేట్ ఎందుకని ఒకటే ఇచ్చారు? ఎప్పుడు కూడా భక్తుల్ని అలా విడిచిపెడతారు కదా, బట్ ఈసారి మాత్రం ఇక్కడ విడిచిపెట్టారు. కారణం ఇక్కడ వరకు తెలియదండి మనకి. ఇక్కడ నేను బయట ఉంది. అసలు ఏం జరిగిందంటే హైట్ కూడా చాలా తక్కువ ఉంది కదా, పడిపోయినంత మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలితే తగిలి ఉండొచ్చు, కానీ చనిపోయినంత ఏం జరిగింది? క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఊపిరాడక తొక్కిసలాట్లో చనిపోయారు. దానివల్ల చనిపోయిన వాళ్ళు పిల్లలు ఉన్నారా? ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నపిల్లలు ఒక 13 years 14 years అబ్బాయి ఒకడు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ లేడీస్. అసలు ఈ క్రౌడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు? దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? నుంచి వచ్చారు. టెక్కలి, శ్రీకాకుళం, ఇక్కడ మన ఉద్దానం సైడ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతానికి అధికారులు ఎవరైనా వచ్చారా ఇక్కడ? పరిస్థితి అధికారులు అంటే వచ్చారండి, కాకపోతే చూసి వెళ్ళారు. ఎస్పీ గారు వచ్చారు, అచ్చెన్నాయుడు గారు వచ్చారు, నెక్స్ట్ శిరీష మేడం గారు వచ్చారు, చూసి వెళ్ళారు. సో ఇక్కడ చూసుకుంటే అసలు దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఎంత మందికి ఇంజూరీ అయ్యే, దెబ్బలు తగిలాయి? ఇంజూరీ ఒక 20-30 మెంబర్స్ అబౌవ్ ఉంటారు. వాళ్ళందరినీ ఏ హాస్పిటల్కి తరలించారు? గవర్నమెంట్ హాస్పిటల్. పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందా? బాగానే ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది స్పాట్ లో మనకి అన్నమాట. సో చూడొచ్చు, భక్తులందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి పూజ సామాన్లు కూడా కిందే పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 25,000 పైగా భక్తులు ఈ రోజు అనుకోకుండా వచ్చారని చెప్తున్నారు. రోజు కూడా ఒక 5,000, 10,000, 5,000 వరకు మాత్రమే భక్తులు వస్తారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక 25,000 మంది భక్తులు ఒక్కసారిగా రావడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారి తొక్కిసలాట జరగడంతో ఇది జరిగింది అంటున్నారు. ముఖ్యంగా దీనికి కారణం అని చెప్పుకోవచ్చు, ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధీనంలో ఇది లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇక్కడ పట్టించుకోలేదు. కానీ గవర్నమెంట్ కూడా చాలా వరకు మిగతా దేవాలయాలు అన్నింటిలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు కూడా పెట్టింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఎండోమెంట్ దీంట్లో అధీనంలో లేదు కాబట్టి పోలీసులు కూడా ఒక్క కానిస్టేబుల్ ని మాత్రమే ఇక్కడ నియమించారని చెప్తున్నారు. సో ఒక్క సెక్యూరిటీ మాత్రమే ఇక్కడ ఉండడంతో ఒక్కసారిగా 25,000 మంది జనాభా ఒకేసారి వస్తే ఇది వెళ్ళేటటువంటి ప్లేస్ కూడా కాదు. మనం ప్లేస్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు ఒకటే అవ్వడంతో అసలు క్రౌడ్ ని మనం కంట్రోల్ చేయలేము. అసలు ఆ సిచ్యువేషన్
ఊహించుకున్నా సరే మనకి చెప్పుకోలేము. అలాంటి పరిస్థితి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దేవాలయం అంతా కూడా దాదాపు 12 ఎకరాల్లో నిర్మించారు. 12 ఎకరాల్లో ఈ నిర్మాణం జరిగింది. అంతా కూడా భారీగా ఉన్నప్పటికీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ బాగా చేయలేక ఇది జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈయన కూడా ప్రస్తుతానికి హరిముకుంద పండా కూడా ఈ ఆలయాన్ని ఎండోమెంట్ వాళ్ళకి అప్పచెప్పకపోవడంతో ఆయన కూడా ప్రస్తుతం సంఘటనా స్థలంలోనే ఉన్నారు. పాపం ఆ ఏజ్ లో ఆయన కట్టినటువంటి గుడిలో ఇదే తొలి ఏకాదశి గుడి పూజలు మొదలు పెట్టినటువంటి 5 నెలల్లోనే ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా వరకు ఒక బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక భక్తులు కానివ్వండి లేదా ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇన్సిడెంట్ మీద ఇప్పటికే ఇన్సిడెంట్ మీద ఇప్పటికే ఎస్పీ కానివ్వండి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గాని ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గౌతు శిరీష విధంగా మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే క్షతగాత్రులు అదేవిధంగా మృతి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా పరామర్శించడం జరుగుతుంది. అసలు ఇన్సిడెంట్ మీద ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటటువంటి మా మీద కూడా ఫర్దర్ గా విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా లోకేష్ గారు కూడా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో చిన్న తిరుపతిగా పేరు పొందేటటువంటి ఇంకొక ఆలయం అనుకొని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఇది జరగడం చాలా వరకు దారుణమైనటువంటి ఘటన. ఈ ఇన్సిడెంట్ పట్ల చాలా వరకు అసలు బాధ్యతారహితం ఎవరిది. ప్రజలు కూడా చాలా వరకు తిరుపతి వెళ్ళలేము అనుకునే వాళ్ళు చిన్న తిరుపతిగా భావించి ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో చాలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అవ్వడంతో ప్రజలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో రావడం వలన ఇది జరుగుతుంది అని చెప్తున్నారు.